సో సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిమైనింగ్ డాక్టర్స్ పైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే జనరల్‌గా టెంపరరీగా దట్ ఫీలింగ్ విల్ కమ్ అండి. బట్ ఏంటంటే పబ్లిక్ కూడా తెలుసండి. డాక్టర్స్ అంటే ఏంటి? ఎట్లా చేస్తారనేది అందరికీ తెలుసు. ఎంత కష్టపడి డాక్టర్స్ కోర్స్ చదివి ఈ విధంగా మనము పబ్లిక్‌ని కాపాడుతూ సేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే డాక్టర్స్ ఎట్లా చేస్తుంటారు, ఈవెన్ ఇప్పుడు మనం చూస్తాము మిలిటరీ గ్రూప్‌లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఏంటంటే పబ్లిక్‌ని సేవ్ చేయడానికే ఉంటారు వీళ్ళందరూ. కాపాడుకుంటూ ఉంటారనమాట. అట్లనే డాక్టర్స్ కూడా దే సేవ్ ద పీపుల్. కానీ ఏంటంటే వెరీ రేర్ కండిషన్ ఇట్లాంటి ఒక గ్రూప్ వచ్చి ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీతో ఉన్నోళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. అంటే అది ఏంటంటే జనరల్లీ వాళ్ళు కూడా అంటే వీ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ దే ఆర్ డూయింగ్ దిస్ పార్ట్. అంటే అటు డబ్బుల కోసమా లేకపోతే వాళ్ళ అది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు దాని ప్రకారం ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు ఏంటనేది వీ డోంట్ నో ద రీజన్ వై దే ఆర్ డూయింగ్ దిస్. జనరల్లీ ఇట్స్ ఏంటంటే అది ఒక షేమ్ఫుల్ థింగ్. అది చాలా తప్పు అనమాట. అది ఒక డాక్టర్ ఇట్లా చేయటం అనేది వెరీ బిగ్ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు చదివి నీ మీద ఎంతో ఆధారం పెట్టుకొని తల్లిదండ్రులని నీ విధంగా చేసి ఒక సమాజానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నారండి. ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు. ఒక మనిషి ఒక డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడటం అనమాట. అట్లాంటిది వాళ్ళు ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్కి ఒక గ్రూప్ లాగా తయారయ్యి ఒక ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే దట్స్ ఏ షేమ్ టు ద సొసైటీ, షేమ్ టు ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఈవెన్ కంట్రీకి కూడా చాలా బ్యాడ్ నేమ్ అనమాట.